హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీస్ వరల్డ్. ఏందక్క మాకు ఈ టార్చరు? 3 నెలలకోపారి వస్తావు, ఒక 2, 3 వీడియోలు పెడతావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ ఒక 3 నెలలకోసారి వస్తావు అనుకుంటున్నారా? ఏం చేద్దామమ్మా, లైఫ్ స్టైల్ ఏం చేయలేం. యాక్చువల్లీ ప్రతీదీ షూట్ చేసి పెట్టే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు నా లైఫ్ స్టైలు. ఇంకా నా బోరింగ్ లైఫ్ స్టైల్ ఏం షూట్ చేసి పెడతాంలే అనేసి పెట్టను. ఇంకా వంటలంటారా, మనకంత మాత్రమే వచ్చే వంటలు పోస్ట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను నేను. ఎప్పుడైనా ఇట్లా ట్రావెలింగ్ అప్పుడు, ఇట్లా గుళ్ళకి బయటొచ్చినప్పుడు మాత్రమే తీసి పోస్ట్ చేయగలుగుతాను. ఇంకా వస్తే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తన్నాను. ఇంకా అక్కడ మా చెల్లి వాళ్ళు మేమంతా ఉంటాం గాబట్టి, మంచి మంచి ఫన్ వీడియోస్ వస్తాయి మీకు ఫర్దర్‌గా. మీకు లాస్ట్ టైమ్ చెప్పాను గదా! కాంచీపురం వచ్చాం మేము. కాంచీపురంలో మనకి ఎక్కువ టైం పట్టేది అమ్మవారి టెంపుల్ ఒక్కటే. మిగతా అన్ని చోట్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మేము చక్కెర పొంగల్ తింటన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ చక్కెర పొంగలి నీళ్ళతో ఉడికేసినారా? లేదంటే నెయ్యితో మాత్రమే ఉడికేసినారో తెలీలా. అంత ఎక్కువ నెయ్యి ఉండింది. మేము లాస్ట్ వీడియోస్‌లో చెప్పినాను 108 దివ్య దేశాలుంటాయని. ఆ దివ్య దేశాల్లో ఒక 15 దివ్య దేశాలు కాంచీపురంలోనే ఉన్నాయి. మేము ఒకే డేలో మొత్తం కవర్ చేసేయాలా, అన్నీ చుట్టేయాలా అనుకుంటున్నాం. చూద్దాం మరి అన్నీ చుట్టేస్తామా? లేదంటే లాస్ట్ టైమ్ లాగా కొన్ని మిస్ చేసేస్తామా ఏమో అనేసి. యాక్చువల్లీ నాకు చాలామంది అడుగుతా ఉంటారు. నా ఫ్రెండ్స్ గానీ, మా రిలేటివ్సు అందరూ తెలిసిన వాళ్ళు. ఎందుకు మీరు ఎప్పుడూ చిన్న చిన్న బిడ్డలనేసుకొని ఊరికే తిరుగుతా ఉంటారు. ముసలోళ్ళా టెంపుల్స్ అనేసి అని. నా ఒపీనియన్ ఏమంటే యంగ్‌గా ఉన్నప్పుడే కొంచెం వయసున్నప్పుడే తిరిగేస్తే మంచిది. ముసలైపోయినంక మోకాళ్ళు నొప్పులు, నడాల నొప్పులు పెట్టుకొని తిరగలేం గదా! అని నా ఫీలింగు. ఇక్కడ ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోస్‌లో పెట్టినాను కదా! టెంపుల్స్ అన్నీ చుట్టేసినామనమాట. ఆఫ్టర్‌నూన్ వరకు శివకంచిలో ఉన్న టెంపుల్స్ అంతా అయిపోయింది. ఇది ఆఫ్టర్‌నూన్ వరకు ఉండే వీడియోనే. నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకా ఏమేమి తిరిగాము, విష్ణుకంచిలో ఏమేమి చూసాము, అన్నీ కవర్ చేశామా లేదో పెడతాను. అంతవరకు ఉంటాను. బాయ్.